హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే శని త్రయోదశి, కృత్తికా నక్షత్రం కలిసి వచ్చిందంటండి. చాలా మంచిదంటండి. అందుకని మామూలుగానే ఎలాగైనా మామూలుగా చేసుకుంటాం మనం ఇంట్లోనే. శనివారం ఎట్లాగో చేసుకుంటాం. ఇంకా శని త్రయోదశి, శనివారం, కృత్తికా నక్షత్రం అన్నీ కలిసి వచ్చినాయని చెప్పి పిండి దీపం అయితే పెట్టుకున్నానండి. నేను పిండి దీపం రాజున శనివారాలు ముఖ్యమైన రోజుల్లో అయితే చేసుకుంటాను. అట్లా ఇంట్లో అయితే పూజా కార్యక్రమం మామూలుగానే చేసుకున్నాను, రోజు చేసుకున్నట్టే. కాకపోతే పిండి దీపం పెట్టుకున్నాను. సాటర్డే ఎలాగో పెట్టుకుంటాం ఇంట్లో. అట్లా అయితే ఇంట్లో పూజా కార్యక్రమం చేసేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్దామనుకొని ఇంకా అప్పటికప్పటికి వెళ్దామనుకొని బయలుదేరాము. అన్నీ తెప్పించుకున్నాను మా వారి చేత. తమలపాకులు, అరటిపండ్లు, టెంకాయలు అన్నీ తెప్పించుకున్నాం అనమాట. ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఇంకా ఆయనకి కుదరదు కదండి, పనికి వెళ్ళిపోవాలి. మిమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్తాలే అన్నారు. సరే అని చెప్పి ఇంకా మేము టకటక అన్నీ రెడీ చేసుకొని బయలుదేరామండి. ఇంకా నవగ్రహాల చుట్టూ మాత్రం తిరిగి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని మా వారైతే ఇంకా వెళ్ళిపోయారండి. ఇంకా మేమైతే పూజా కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నాను. అన్నిటి దగ్గర పిండి దీపాలు పెట్టుకోవాలని నేనైతే ఇంకా పూజ మొదలు పెట్టానండి. మా వారైతే వెళ్ళిపోయారు. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ వినాయకుడి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. శివాలయంలో శివుడు కూడా ఉన్నారు అక్కడ. దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అనమాట. అన్ని విగ్రహాలు ఉంటాయి. వినాయకుడు, షిరిడి సాయిబాబా, సుబ్రహ్మణ్య స్వామి, రావుకేతువులు, ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు. అందరికీ పండ్లు, పూలు, టెంకాయలు అన్నీ తెచ్చుకున్నాను అనమాట. శివాలయంలో మాత్రం పాలాభిషేకం చేసుకున్నాను. ఆవు పాలు తెచ్చుకున్నాను అనమాట. మాకైతే ఇప్పటికప్పుడు ఫ్రెష్గా ఆవు పాలు దొరుకుతాయి అనమాట. ఇంకా అలా దొరికినప్పుడు ప్యాకెట్లు ఎందుకని తీసుకోను నేను. ఇంకా తప్పదు అంటే తప్పదు అనుకోండి. నెల్లూరులో అట్లాగా సిటీల్లో ఉంటే, మాకు ఇటు సైడ్ కొంచెం పల్లి కాబట్టి ఉంటాయి అనమాట. ఈ టైమింగ్స్ ప్రకారం అయితే దొరుకుతాయి అనమాట ఆవు పాలు. ఫ్రెష్గా తెప్పించుకున్నాను అభిషేకం చేయించుకోవటానికి. ఇంకా ముందుగా అయితే అన్నీ సర్దేసేసుకొని ఇంకా విజయ గణపతి స్వామి వారు ఉన్నారు, అక్కడ కూడా పిండి దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఏదో మనకు ఉండిన దాంట్లోనే పూలు, పండ్లు, టెంకాయలు అన్నీ ఎట్లా ఇస్తామో రొటీనే. కాకపోతే శని త్రయోదశి కాబట్టి కొంచెం నల్ల వస్త్రం అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఇదివరకు ఎప్పుడు నెలకోసారి వస్తుంది కదండి మామూలుగా మాస శివరాత్రిని. అలాంటప్పుడు చేసుకునేదాన్ని. ఇప్పుడు ఇంకా కుదరక వీలు పడక ఇట్లాగైతే ఇంకా వదిలేసాను అనమాట. వీలున్నప్పుడే వెళ్తున్నాను అనమాట. ఇంకా సరిపోతుంది, మన పర్సనల్ ప్రాబ్లమ్స్, మన ఇంట్లో సమస్యలతో సరిపోతుంది. ఇంక ఇంటి దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్ళి దీపారాజన అయితే చేసేసుకొని వస్తా. డైలీ మాత్రం ఎంత కష్టమైనా సరే వెళ్తాను. కుదరకపోతే తప్ప, కుదిరితే వీలున్నంత వరకు తప్పకుండా వెళ్తానండి. ఇంకా ఇక్కడికి రావాలంటే కొంచెం దూరం. ఇక్కడికి కానీ వస్తే అన్ని టెంపుల్స్ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి అండి, విజయ గణపతికి పెట్టేసుకున్నాను అక్కడ. ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఇంక ఇక్కడ కూడా పెట్టుకుంటున్నాను పిండి దీపం. చాలా బాగుంటారండి, అన్ని దేవుళ్ళు ఉంటారు. మహా సత్యం అంటారు కదండి, అట్లా నమ్మకంతో ఏదైనా మనం చేయాలి. నమ్మకం లేకుండా ఏది చేయకూడదు. ఏ దేవుడైనా సరే ఎప్పటికైనా మనకి మనం ఒక పువ్వు పెట్టినా, ఒక కొబ్బరికాయ కొట్టినా దాని ఫలితం ఎక్కడికి పోదని నేనైతే నమ్ముతానండి. నేను నమ్ముతున్నాను, మిమ్మల్ని నమ్మమనట్లేదండి. ఎవరెవరి ఇష్టం వాళ్ళది. నేనైతే అట్లాగా దేవుణ్ణి నమ్ముతాను. దేవుడి మీద మనవన్నీ ఏంటంటే ఏదో ఒకటి మన మనుషులు చెప్పుకుంటే మనుషులకి ఏమి లోకు అవుతాం తప్ప వాళ్ళ వల్ల మనకేం ప్రయోజనం ఉండదు. మనతో బాగున్నంతసేపు బాగుంటారు. మనతో ఏదన్నా కొంచెం వాళ్ళకి నచ్చలేదనుకోండి తేడాగా ఉంటారు. ఎందుకు వచ్చింది, ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అదే దేవుడు మన మీద అలగడు. మనమన్నా ఇంకా దేవుణ్ణి కష్టం వచ్చినప్పుడు దేవుడు మనకేం చేయలేదు అనుకుంటాం, కానీ అది చాలా తప్పని నాకైతే తెలుసండి. అందుకని ఎంత బాధ అయినా నేను అనుకుంటా, నాకు ఇంత బాధలు వచ్చినాయి, ఇలా వచ్చినాయి, ఇంత చేస్తున్నాను, ఎందుకు నాకు దేవుడు ఇలా చేస్తున్నాడు, ఏమీ చేయట్లేదు అనుకుంటా. కానీ అది పిచ్చి నమ్మకం అండి. మనకి అలా అనుకోకూడదు. దేవుడి మీద మనం కోప్పడకూడదు. ఇంకా అట్లాగా రాహుకేతువులకు పూజ చేసుకున్నాను. ఇంకా సాయిబాబాకి కూడా ఇక్కడ నమస్కారం చేసేసుకొని పూలు పెట్టుకొని దండం పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇంకా దీపం పెట్టలేదండి, అన్నిటి దగ్గర పెట్టేసుకున్నాను. ఇంకంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత రాహుకేతువులు పెట్టుకున్నాను, ఆంజనేయ స్వామికి పెట్టుకున్నాను, సుబ్రహ్మణ్య స్వామికి పెట్టుకున్నాను. అది షార్ట్ రూపంలో పెట్టానండి. ఇంకా అన్నిటి దగ్గర దీపాలు పెట్టుకొని, పిండి దీపం పెట్టుకొని, కొబ్బరికాయ పెట్టుకొని, వడపప్పు, బెల్లం ఏదో నాకున్నంతలో నా శక్తి కొలది నేను చేసుకున్నానండి. మనకి భక్తి ముఖ్యం. అక్కడ ఉంటే అన్నీ పెట్టుకోవచ్చు, దేవుడు ఏం వద్దండు. ఎంత చెట్టుకి అంతకాలని ఎంత పెట్టుకున్నా భక్తిగా ఏదైనా చేసుకోమంటాడు. అంతేగాని మీరు లేనిది అప్పులు చేసుకోమని అయితే దేవుడు మనకు చెప్పడు. కానీ ఉన్నంతలో మనం ఏది చేసుకోవాలన్నా ఆయన ప్రమేయం లేకుండా ఏదీ జరగదని నేను అనుకుంటానండి. అసలు అనుకోకుండా వచ్చాను. ఇవాళ వెళ్ళాలి అని తెలుసు. ఇవాళ ముఖ్యమైనది, మంచి రోజు, అన్నీ కలిసి వచ్చినాయి. శనివారం, శని త్రయోదశి, కృత్తికా నక్షత్రం అన్నీ బాగున్నాయి. కానీ నాకే కొంచెం
ఏమీ హుషారు లేక ఒంట్లో ఓపిక లేక వెళ్దామా వద్దా అనుకున్నా. కానీ ఇంక ఉదయాన్నే లెగ్గానే ఇంక టకటక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఏవండీ తీసుకెళ్తారా వదిలిపెడతారా అని అడిగా. సరే కానివ్వు అన్నారు. ఇంక మా ఆయన పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని ఇంక టకటక రెడీలు అయిపోయానండి. ఆయన వెళ్ళేసరికల్లా అన్నీ రెడీ చేసుకొని ఇంక అన్నీ ఆయన అక్కడ వదిలిపెట్టేసి మమ్మల్ని వెళ్ళిపోయారు. ఇంక అన్నీ రెడీ చేసుకొని మా కార్యక్రమాలు మేము చేసుకున్నాం. ఇంక అక్కడ అన్ని దీపాలు అయితే అన్నీ పెట్టుకున్నానన్నమాట. ఇంకా ఇక్కడ శనీశ్వరాయ నమః అనుకుంటూ మన చేత అదే తైలంతో నువ్వులతో అన్నిటితో స్వామివారు చక్కగా పంతులు గారు అన్ని మంత్రాలు చదువుతూ మన చేతులతో మన స్వయంగా మనం చేసుకునేలాగా ఆ అవకాశం ఇచ్చినందుకు ఆ పంతులు గారికి కూడా శతసహస్ర నమస్కారాలు. ఏంటంటే మాకు ఇక్కడ సైడు అటు సైడు నెల్లూరు సైడు అటు సైడు వాళ్ళే చేస్తారు కానీ మనం ఏదైనా ఇలా మన చేతులతో చేసుకోవాలంటే వేలు వేలు అడుగుతారండి. అది మాత్రం కన్ఫామ్ అండి. ఇక్కడ పంతులు గారు మాత్రం మాకు తగ్గట్టుగా మనుషులకు తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ చేతులతో చేసుకునేలాగా వాళ్ళకి సంతోషంగా ఉండేలాగా చేపించారు. చాలా వరకు సంతోషం అండి అట్లాగా. అందుకని చాలామంది వచ్చారు. ఖాళీ లేదండి అసలు ఇవాళైతే టెంపుల్. అయినా సరే నేను వెయిట్ చేసి నాకు ఉదయం 8:30కి వెళ్తే మధ్యాహ్నం అయిపోయిందండి. అయినా సరే చక్కగా ఉండి అభిషేకాలు అన్నీ తైలాభిషేకం అన్నీ చేసుకొని నేను తెచ్చినవన్నీ స్వామివారు నా చేత పెట్టించారు. చాలా సంతోషం వేసింది. మల్లెపూలు తీసుకెళ్ళాను, తాంబూలం తీసుకెళ్ళాను, అరటిపండ్లు, తాంబూలం, టెంకాయ, నూనె అన్నీ తీసుకెళ్ళాం. మనం తీసుకెళ్ళిన ప్రతి ఒక్కటి అన్నీ స్వామివారికి వేయించారు పంతులు గారు నా చేతులతోనే. ఆయన మంత్రాలు చదువుతూ మన గోత్రనామాలతో అన్నీ చక్కగా పెట్టించారు. చాలా సంతోషం అనిపించిందండి. ఇంకా మా వారు అయితే లేరని అది ఒక్కటైతే నాకు కొంచెం అట్లా అనిపించింది. ఎప్పుడు మేమిద్దరం వెళ్ళి చేస్తాం ఇలాంటి కార్యక్రమాలు అయితే ముఖ్య పర్వదినాలలో. కాకపోతే ఆయన వెళ్ళకపోతే మాకైతే జరగదు కదండి. అందుట్లో ఇవాళ సాటర్డే కంపల్సరీగా వెళ్ళాలి. ఆయన కానీ వస్తే కొంచెం లేట్ అయిపోతుంది. అందుకని చెప్పి నమస్కారం చేసుకున్నారు. నేను ఇంక అట్లా ఆయన రూపంలో టవల్ అయితే వేసేసుకొని మీద అట్లా చేసుకున్నానండి. నాకు తెలిసినంతవరకు చూడండి అట్లా జరిగింది. దీపం పెట్టుకున్నాను. అన్ని పూజా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. ఇంక అన్నీ మన చేతులతోనే స్వయంగా చేపించారు పంతులు గారు. అంతవరకు సంతోషం అండి. ఏదో నాకున్నంతలో నేను అట్లాగా మనకు ఉండింది మనం దక్షిణ తాంబూలాలు ఇవ్వచ్చు స్వామివారికి. ఆయన అంత ఇవ్వండి ఎంత ఇవ్వండి అని అయితే అడగరు అన్నమాట. నూనె పోస్తున్నాం కదండి, పూలన్నీ జారిపోతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా హారతితో సహా మనల్ని ఇప్పించారు. కొబ్బరికాయ కూడా మన చేతే కొట్టించారు కానీ అక్కడ కొంచెం నూనె జారిపోతుందని నేను బయట శివాలయం దగ్గర కొట్టించి కాయ తీసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ పెట్టాను. ఇంకా లాస్ట్లో పూజా కార్యక్రమాలన్నీ అయ్యాక ఏదో నాకున్నంతలో స్వామివారికి పంతులు గారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని బయలుదేరామండి. ఏదైనా మనకున్నంతలో తృప్తిగా తీసుకున్నారు పంతులు గారు కూడా సంతోషంగా దీవిచ్చారు. ఇంకా పూజా కార్యక్రమం అలా జరిగిపోయింది. ఇదిగోండి ఓం శనీశ్వరాయ నమః. తర్వాత ఇంకా అంతా అక్కడ కార్యక్రమం అయిపోయాక ఇంకా పాలు తెచ్చామండి, ఆవు పాలతో కూడా స్వామివారికి అభిషేకం చేయించి శుభ్రంగా చక్కగా ముగ్గురు పంతులు గారులు వచ్చి ఆవు పాలతో అన్నిటితో చేయించారు. కానీ ఇంకా అది తీయలేదండి వీడియోలో, కొన్నే తీశాను అన్నమాట. ఇంకా పంచామృతంలోకి మనల్ని కొంచెం హెల్ప్ చేయమన్నారు. అది ఇంకా సంతోషం అండి. ఇంకా అన్నీ ఏదో నాకు ఇచ్చినంత వరకు మామిడి పండు, అరటిపండ్లు, ద్రాక్ష, దానిమ్మకాయలు అన్నీ ఇచ్చారు. అవన్నీ అయితే అట్లాగా పాలు పెరుగు అన్నీ మొత్తం కలిపాను అనమాట. మధ్య మధ్యలో బిట్లుగా పెట్టాను. అట్లాగా ఇంకా పంచామృతం కలిపాను. పక్కన వేరే పెద్దవారు కూడా వస్తే కూడా వాళ్ళకు కూడా తాంబూలాలు కూడా ఇచ్చుకున్నాను. ఆ స్వామివారి ఆ పంతులు గారి అమ్మగారే ఉన్నారు, వాళ్ళకు కూడా తాంబూలాలు ఇచ్చుకున్నాను. నాకున్నంతలో అండి, ఓ కోట్లు లక్షలు ఇవ్వకపోయినా ఏదో నాకున్నంతలో ఒక పువ్వు పండు ఫలము ఉన్నంతలో అయితే నేను ఇచ్చుకుంటానండి. నా పద్ధతి అది. ఏదో దైవానుగ్రహం మనల్ని ఎలా నడిపిస్తే అట్లాగా మన దగ్గర ఏమి తీసుకోవాలనిపిస్తే ఆ స్వామివారికి ఏది ఇవ్వాలనిపిస్తే అది అట్లాగని నా ఈరోజు శని త్రయోదశి కార్యక్రమం జరిగిందండి. నా చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా పూజలు ఇలా పునస్కారాలు ఎవరు లైక్ చేస్తారు ఎవరు కామెంట్ చేస్తారంటే చూసిన వాళ్ళ వరకే చాలండి. మనకి ఉన్న వాళ్ళ వరకే మనకు చాలు. అందుకని అట్లా అయితే ఆ కార్యక్రమాలన్నీ జరిగిపోయినాయి. లాస్ట్లో పాలు పెరుగు ఇచ్చారనమాట. అవి కూడా అట్లాగా అన్నీ కట్ చేసి కలిపానండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ సంతోషంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని నేను కూడా ఆ ఈశ్వరుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని అందరినీ
నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నా వీడియోలు నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన పంతులు గారు వాళ్ళ అమ్మగారు మాట్లాడుతా అవైతే కలిపేస్తున్నానండి. ఇంకా నేను కూడా అరటిపళ్ళు తెచ్చాను, అవి కూడా దాంట్లో కలిపానండి. ఏదైనా ఒక్క అరటిపండైనా దాంట్లో మంది కలిస్తే అదొక సంతోషం. 10 మందికి పెడతారు కదండి. ఏదో నాకున్నంతలో అట్లాగా నాకు తెలిసినంత వరకు నేను అట్లా చెప్పానండి. వీడియోలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే క్షమించండి. ఇక్కడ కూడా ఇంకా శివుడిది పూజా కార్యక్రమం అయిపోయింది, అభిషేకం అయిపోయింది. స్వామివారు మేము కొట్టిన టెంకాయలన్నీ ఇచ్చారు. అమ్మవారికి కూడా టెంకాయలు తెచ్చుకొని పూజా కార్యక్రమం చేసుకున్నాము. మళ్ళీ ఆ స్వామివారు కూడా మాకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి మమ్మల్ని మనస్ఫూర్తిగా దీవించారు. ఇంకా వచ్చేసిన తర్వాత పక్కన అక్కడే పంతులు గారు వాళ్ళ మిస్సెస్ ఉన్నారు, వేరే వేరే టెంపుల్ పంతులు గారి వాళ్ళ మిస్సెస్ వాళ్ళు. ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలం అయితే ఇచ్చుకొని వాళ్ళకు కూడా అంటే మన ఏజ్ అయినా సరే వాళ్ళు బ్రాహ్మిన్స్ కాబట్టి కొంచెం అర్చకులు భార్య కాబట్టి అమ్మవారితో సమానంగా నేను భావించి నమస్కారం అయితే చేసుకున్నానండి. ఈమె వచ్చి వాళ్ళ అమ్మగారు అనమాట, స్వామి పంతులు గారు వాళ్ళ అమ్మగారు పెద్ద ముత్తైదు. ఆమెకు కూడా తాంబూలం ఇచ్చి నమస్కరించుకున్నాను. చక్కగా సంతోషంగా దీవించారండి. పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకుంటే అంతా మంచిగా జరుగుతుంది. ఎంతమంది ఎన్ని అనుకున్నా అవన్నీ పటాపంచలు అయిపోతాయి. నేనైతే నమ్ముతానండి. నేను ఒక పువ్వు ఇచ్చినా ఒక ఫలం ఇచ్చినా మనస్ఫూర్తిగా ఇస్తాను. ఇంకా ఆమె కూడా నాకు తెలియంది కొత్తగా చెప్పారనమాట. అట్లాగైతే ఇట్లా వెయ్యమ్మా అన్నారంటే వాళ్ళు బ్రాహ్మిన్స్ కదండి, వాళ్ళ పద్ధతులు మనకు తెలియదు. అంటే ఇస్తారు చూశాను, కానీ ఇలా ముయ్యటం వేరే చోట్ల చూశాను నేను. కానీ చెప్పారు పెద్దవారు, చెప్పినప్పుడు మనం కూడా వినాలి కదా. నాకు అయితే ఇది తెలియదు. అలాంటిది పంతులు గారు వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు మనం వినాలా. ఇంకా అట్లాగే చక్కగా మనస్ఫూర్తిగా దీవించారు, చక్కగా మాట్లాడారు. సంతోషం అనిపించిందండి. నా ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.